జాతీయ రాజకీయ పటంలో కోనసీమ మరోసారి ప్రకాశించనుందా? కోనసీమ నేతను బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి వరించబోతుందా? నడ్డా పదవీ కాలం ముగుస్తుండటంతో ఆ స్థానంలో కొత్త నాయకత్వం కోసం బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందా? ఆర్ఎస్ఎస్ అండదండలతో కోనసీమ వాసి కమలం పార్టీ కొత్త సారథి అవుతారా? ఎలా ఉన్నాయి ఆ పార్టీ ఈక్వేషన్స్? లెట్స్ వాచ్. రాజకీయాల్లో ఏది అంత ఈజీ కాదు, అలాగని ఏది అసాధ్యం కాదు. అనుకోకుండా అనూహ్యంగా ఎన్నెన్నో జరిగిపోతుంటాయి. జాతీయ అధ్యక్ష పదవి అంటే కమలం పార్టీలో చాలా అత్యున్నతమైనది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పగ్గాలంటే పోటీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే ప్రతిసారి ఉత్తరాది నేతలే బీజేపీ సారథ్య బాధ్యతలు వహిస్తూ వస్తున్నారు. 2 దశాబ్దాల క్రితం వెంకయ్యనాయుడుకు తప్ప అంతకు ముందు తర్వాత దక్షిణాది నుంచి మరే నాయకుడికి అవకాశం దక్కలేదు. ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం ముగుస్తోంది. దీంతో బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరనే చర్చ మొదలైంది. బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతల కోసం అప్పుడే కొందరు పేర్లు తెరపైకొస్తున్నాయి. ఈసారి దక్షిణ భాగానికి చెందిన వ్యక్తికి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జోరందుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన వారణాసి రామ్ మాధవ్ బీజేపీ జాతీయ అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న వారిలో ముందున్నారట. ఆర్ఎస్ఎస్ నుంచి రామ్ మాధవ్కి గట్టి మద్దతు లభిస్తోందని టాక్. మరోపక్క తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని బీజేపీలోని ఓ వర్గం గట్టి ప్రయత్నాలు చేస్తోందట. అయితే ఆర్ఎస్ఎస్ ఆదేశాల్ని కాదనలేని పరిస్థితి ఉండడంతో రామ్ మాధవ్కే మద్దతు పెరిగే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్న మార్చిలో బాధ్యతల నుంచి తప్పుకుంటారు. దీంతో కొత్త సారథ్య బాధ్యతలపై రకరకాల సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. ఉత్తరాది బీజేపీ నాయకులు బీజేపీ పగ్గాలందుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో మరింత బలపడడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి సీట్ల సంఖ్యను పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉంది కమలం పార్టీ. దీనికి అనుగుణంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతూ తెలుగు రాష్ట్రాల నాయకుడికి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చే యోచనలో కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకి ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని పార్టీలో పై స్థాయిలో నిర్ణయం జరిగిందని సమాచారం. ఇప్పటిదాకా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైపు మోదీ, అమిత్ షా మొగ్గు చూపిస్తున్నారట. మరికొందరు సీనియర్లు కూడా కిషన్ రెడ్డికి అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారట. కాగా ఇప్పుడు ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ తలదూర్చినట్టు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అణువణువునా నింపుకున్న రామ్ మాధవ్కు అధ్యక్ష పీఠం ఇవ్వాలన్న బీజేపీ అగ్రనాయకత్వం ముందు ఆర్ఎస్ఎస్ ప్రతిపాదన ఉంచిందట. కోనసీమ జిల్లా అమలాపురంలో పుట్టిన రామ్ మాధవ్ ఇక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ పట్టా పొందారు. మైసూర్ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు. 1981లో ఆర్ఎస్ఎస్ లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 2014లో ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. అదే ఏడాది బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. 2014 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీకి అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు మోదీ ప్రధాని అయ్యాక వివిధ దేశాల పర్యటనల సందర్భంగా ముందుగా అక్కడికి వెళ్లి స్థానిక పరిస్థితులను పూర్తి అవగాహన కల్పించుకుని ప్రధాని పర్యటనలు ఫలప్రదమయ్యేందుకు దోహదపడ్డారు రామ్ మాధవ్. ఎన్డీఏ కూటమి ఏర్పాటులోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య మైత్రి కుదర్చడంలోనూ రామ్ మాధవ్దే కీలక పాత్ర. అయితే ఈ ఎన్నికల సందర్భంగా ఆయన పేరెక్కడా బహిర్గతం కాలేదు. జాతీయ స్థాయి పరిణామాల్ని ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ పార్టీతో పాటు ప్రభుత్వ మనుగడకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయడంలో మంచి వ్యూహకర్తగా ఆరితేరారు రామ్ మాధవ్. అందుకే తెలుగు రాష్ట్రాలలో మరింత పుంజుకోవడంతో పాటు దక్షిణాదికి ఈసారి బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే బీజేపీ మరింత బలపడుతుందన్న అభిప్రాయంతో ఉందట అగ్రనాయకత్వం. అదే జరిగితే దక్షిణాది నుంచి, అది కూడా కోనసీమ నుంచే జాతీయ పార్టీకి దిశానిర్దేశం చేసే నాయకుడు తెరపైకి రాబోతున్నారు.